సంక్షేమ పథకాలు ఎత్తివేత, ఉద్యోగుల జీతాల్లో కోత. ఇదేనా సరికొత్త ప్లాన్? ఇదే అంశంపైన చర్చిద్దాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. అన్నదాత సుఖీభవ కొందరి రైతులకే పరిమితం కాబోతోందా? దీపం పథకం త్వరలోనే పూర్తిగా ఆరిపోతుందా? పింఛన్ల విషయంలో అవ్వాతాతలకు కూడా వాతలు పెట్టేలా పథకం రచించారా? ఉచిత బస్సు పథకాన్ని తుస్సుమనిపించనున్నారా? ఇప్పటికీ పైసా విదల్చని ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి పథకాలను పూర్తిగా మేనిఫెస్టో నుంచి మాయం చేయబోతున్నారా? ఇప్పటికే నిర్వీర్యం అయినటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి పూర్తిగా మంగళం పాడేయబోతున్నారా? పేరుకుపోయిన బకాయిలతో అటకెక్కిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా పాడెక్కించబోతున్నారా? కొత్త పీఆర్సీ, ఐఆర్, 4 పెండింగ్ డిఏలపై ప్రభుత్వ ఉద్యోగులు ఆశలు వదులుకోవాల్సిందేనా? ఆ ఉద్యోగులకు బాకీ పడ్డ ఆ 40,000 కోట్ల రూపాయల బకాయిలు మర్చిపోవాల్సిందేనా? ఇప్పుడు వస్తున్నటువంటి జీతంలో కోతలు వేయకుండా సక్రమంగా ఇస్తే అదే 10,000 అని ఉద్యోగులు ఆందోళనలో పడ్డారా? ఈ ప్రశ్నలకు, ఈ సందేహాలకు, ఈ ఆందోళనకు కారణమేంటో తెలుసా? ఆంధ్రజ్యోతి, ఈనాడులో వార్తల రూపంలో ఆ ముఖ్య నేత పంపినటువంటి సంకేతాలు. ఆర్థికంగా కుప్పకూలిన హిమాచల్ ప్రదేశ్ను ఏపీతో పోలుస్తూ ఆ 2 పత్రికలు ఒకే రోజు ఒకే రకమైన వార్తలు వచ్చేశాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక భారంతో ఉద్యోగుల జీతాల్లో 20 నుంచి 30% కోత పెట్టిందట. సంక్షేమ పథకాలు భారంగా మారుతున్నాయట. అందుకే హిమాచల్ పొదుపు మంత్రం పఠిస్తోందట. రేపు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదట. ఇది ఆ వార్తల సారాంశం. ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఒక వార్త క్వశ్చన్ మార్కులతో, ఆశ్చర్యార్థకాలతో వచ్చిందంటే త్వరలో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నిజం చేయబోతోందని అర్థం. డౌట్ ఉంటే ఒకసారి ఆ 2 పత్రికల స్క్రీన్ పైన చూపించండి సార్, చూద్దాం. ఒకే వార్త ఒకే రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏపీహెచ్పి అంటే హిమాచల్ ప్రదేశ్ కాబోతోందంట. ఖర్చుల నియంత్రణ కోసం జీతాలు తగ్గించిన హిమాచల్ ప్రదేశ్. సిగ్గుచేటు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్తో ఆంధ్రప్రదేశ్ను పోల్చడమే సిగ్గుచేటు. మన జిఎస్డిపి ఎక్కడ, మనమున్నది ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్తో మనకు పోలికేంటి? హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టారట. కాబట్టి ఇక్కడ ఉద్యోగులకి జీతాల్లో కోతలు పెట్టాల్సిందే అని రాధాకృష్ణ గారు గతంలో మాట్లాడారు కదా. ఇక ఏదో భాష ఉంటుంది, వాళ్ళకెందుకు జీతాలు ఇవ్వాలి, వాళ్ళకెందుకు జీతాలు పెంచాలని ఉద్యోగుల గురించి. ఆ అక్కసు మళ్ళీ ఒక్కసారి వెళ్ళగక్కినట్టుగా కనిపిస్తోంది. ఆర్థికంగా మనము అంతంతే, అప్పులు ఆగిపోతే అధోగతే, జీతాలు పెన్షన్ల వ్యయం ఏపీలోనే అధికం. ఇప్పుడు గుర్తొచ్చిందా వీళ్ళకి? ఎల్లో మీడియాకి ఇప్పుడు గుర్తొచ్చిందా? 2019-24 మధ్య కరోనా టైంలో గుర్తుకు రాలేదా? ఇంకా చూడండి, సొంత ఆదాయం ఈ ఖర్చులకే సరి. సంక్షేమ పథకాలకు 75,000 కోట్లు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల కంటే ఎక్కువగా నేను ఇస్తానని ప్రచారం చేసుకున్నప్పుడు, అబద్ధపు హామీలు ఇచ్చినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అంత ప్రేమ ఉందా ఇప్పుడు రాష్ట్రం మీద మీకు? నెక్స్ట్, అనర్హులను ఏరివేసే ధైర్యం చేయలేరట. ఇది అనర్హులను ఏరివేసే ధైర్యం చేయలేరని రాయడం ద్వారా అనర్హుల పేరుతో మొత్తం సంక్షేమ పథకాల్లో పూర్తి స్థాయిలో కోతలు, వాతలు పెట్టాలనే ఈ రాతలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాష్ట్రాలను ఎత్తిన అప్పుల బండ. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నతోద్యోగుల జీతాల్లో కోత 20 నుంచి 30% వరకు. 6 నెలల పాటు అమలుకు నిర్ణయం. ఆర్థిక కష్టాల్లో అనేక రాష్ట్రాలు. ప్రజాకర్షక పథకాలు, అప్పులే అసలు కారణం. జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల జీతంలో 50% కరోనా టైంలో ఉద్యోగులకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మరెవరున్నారో తెలియదు కానీ ఆ నెపంతో కోర్టుల్లో కేసులు వేసి 12% జీతంతో పాటు చెల్లించాలి, వడ్డీ చెల్లించాలని ఆ రోజు కోర్టుకు వెళ్ళారు కదా. మరి అదే విషయం హిమాచల్ ప్రదేశ్కు వర్తించదా? రామోజీరావు గారి కళ్ళకు కనపడదా? వారి ఆత్మకి, ఆ ఆత్మ కళ్ళకు కనపడదా? లేకపోతే ఈయనకి ఇప్పుడు ఉద్యోగులు మళ్ళీ గుర్తుకొచ్చేశారు? ఎప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చినా ఉద్యోగులపైన విషం కక్కడమే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఎందుకంటే ఆయన వీడియోస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. ఉద్యోగుల పట్ల ఆయనకున్నటువంటి భక్తిభావం, ఉద్యోగుల పట్ల ఆయనకున్న గౌరవం, ఉద్యోగుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, ఉద్యోగుల పట్ల ఆయనకున్నటువంటి అభిమానం, ఇవన్నీ కూడా గతంలోనే స్వయంగా ఆయన నోటితో ఆయన అన్న మాటలు మనం విన్నాం. రైట్, ఈరోజు ఉద్యోగులకి జీతాల్లో కోత పెడతారట. అంటే పెట్టే ఆలోచనలో ఉన్నారని అర్థమవుతోంది. పెట్టాలి అన్నది వాళ్ళ ఆలోచన. తరువాత అసలైంది ఏంటంటే సంక్షేమ పథకాల ఎత్తివేత. మరి చేసిన అప్పులన్నీ ఎట్టుపోతున్నాయి? నిన్న 4,600 కోట్ల రూపాయలు అప్పు చేశారు. నిన్న ఒక్కరోజు అప్పుతో 10 మెడికల్ కాలేజీలను గవర్నమెంటే నిర్మించవచ్చు, పూర్తి చేయొచ్చు. నిన్న ఒక్కరోజు చేసినటువంటి అప్పుతో. అసలు రాష్ట్రంలో నెత్తిన పైన ఉన్నటువంటి అప్పుల బండ ఏ రకంగా ఉందనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్.
ఎస్, నారావారి ఆర్థిక విధ్వంసం ఒకసారి చూడండి సార్. బడ్జెట్ అప్పు 1,98,564 కోట్లు. ఇది బడ్జెట్ పరిధిలో మనం చేసుకున్నటువంటి అప్పు. ఏది ఆర్బీఐ దగ్గర క్యూలో నిల్చొని మంగళవారం రోజు మనం చేయి చాచి తెచ్చుకున్నటువంటి అప్పు అనుకుందాం. ఇది ఎల్లో మీడియా భాషలో చెప్పాలంటే, మన భాష అది కాదు కాబట్టి బడ్జెట్ అప్పు అని నేను చెప్తున్నా. నెక్స్ట్ బడ్జెటేతర అప్పు అంటే ఎల్లో మీడియా భాషలో చెప్పాలంటే అడ్డదారిలో తెస్తున్నటువంటి అప్పు, దొడ్డిదారిలో తెస్తున్నటువంటి అప్పు, దొంగతనంగా తెస్తున్నటువంటి అప్పు, వాళ్ళు చెప్పే భాష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వాడిన భాష ఇదే కాబట్టి వాళ్ళకి అర్థమవుతుందని అదే భాషలో చెప్తున్నా. బడ్జెటేతర అప్పు వివిధ కార్పొరేషన్ల పేరుతో అడ్డదారిలో తెచ్చిన అప్పే 1,10,704 కోట్లు సార్. ఇక అమరావతి అప్పు మన నెత్తిన మరొకటి ఉంది కదా, ఆ అప్పు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. 47,387 కోట్లు అంట ఇప్పటికీ. నెక్స్ట్ మొత్తం అప్పు ఎంత అయిందంటే 3,56,655 కోట్లు సార్. ఓన్లీ అమరావతి ముప్పు మాత్రమే ఒక్కసారి చూద్దాం ఎంతుందో. ఈ 3,56,000 కోట్లు ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు మా చంద్రబాబు నాయుడు గారు తన విజన్తో కేవలం 23 నెలల్లోనే చేశారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు ఏడీబీ 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, ఎన్ఏబిఎఫ్ఐడి 7,500 కోట్లు, నాబార్డ్ 7,387 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ 5,000 కోట్లు, ఏపీపీఎఫ్సిఎల్ 1,500 కోట్లు. మొత్తం ఎంత అయిందయ్యా అంటే అమరావతి ముప్పు 47,387 కోట్లయింది ఇప్పటికీ. అసలు వీళ్ళు చేస్తున్నటువంటి అప్పు లెక్క ఒక్కసారి చూద్దాం సార్. ఓవరాల్గా నెలకి ఎంత చేస్తున్నారు, ఒక రోజుకి ఎంత అప్పు చేస్తున్నారు, ఒక వారానికి ఎంత అప్పు చేస్తున్నారు ఒకసారి స్క్రీన్ పైన వేయండి. ఎస్, అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సార్. 23 నెలల్లో మనం చేసినటువంటి అప్పు, మన చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంతయ్యా అంటే 3,56,655 కోట్లు సార్. కేవలం 23 నెలల్లో చేసిన అప్పు. నెలకు చేస్తున్న అప్పు ఎంతో తెలుసా సార్? 15,506 కోట్లు ఒక నెలకు చేస్తున్న అప్పు. రాష్ట్రం సొంత ఆదాయం ఎటుపోతుందో ఎవరికి తెలియదు. రోజుకు చేస్తున్న అప్పు ఎంతో తెలుసా? 516 కోట్లు. ఈ ఒక్క రోజు ఈ ప్రభుత్వం నడవడానికి 516 కోట్లు కావాలి సార్. ఒక రోజు నడవడానికి. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిరోజు 516 కోట్ల లెక్కన అప్పు చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు. అంటే గంటకి ఎంత చేస్తున్నారని లెక్క తీస్తే 21 కోట్లు చేస్తున్నారు. ఈవినింగ్ 7 to 8 మనం నిర్వహించేటటువంటి బిగ్ క్వశ్చన్ 1 గంట పాటు నడుస్తుంది. ఈ 1 గంటలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పు ఎంతో తెలుసా? 21 కోట్లు. నిమిషానికి చేస్తున్న అప్పు 35 లక్షలు. ఈ పై నుంచి ఇదంతా కిందికి చదువుకోవడానికి రావడానికి నాకు 1 నిమిషం పట్టింది. ఈ నిమిషంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 35 లక్షలు. 1 నిమిషానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే 35 లక్షల అప్పులు తీసుకురావాలి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అసలు సంక్షేమ పథకాలు ఉంటాయా? ఉద్యోగులకు వాళ్ళ హామీలు నెరవేర్చి వాళ్ళకి ఏదైతే ఇస్తామన్నారో గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అవేమన్నా నెరవేరుస్తారా? లేకపోతే ఉన్న జీతాల్లోనే కోతలు పెడతారా?